హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. కథా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ స్వాతి పత్రికలో ప్రచురించబడిన అదిగో పులి కథను వినిపించబోతున్నాను. ఈ కథ రచన డాక్టర్ ఎం సుగుణరావు గారు. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు మీకు వినిపిస్తున్నాను డాక్టర్ ఎం సుగుణరావు గారి అదిగో పులి. జాలయ్య తన ఇంటి వసారాలో కూర్చున్నాడు. మనసంతా దిగులుగా ఉంది. ఫారెస్ట్ గార్డు మైక్లో చెబుతున్న మాటలు విని మరింత బాధకు గురయ్యాడు. 2 రోజుల క్రితం జరిగిపోయిన సంఘటన మనసును కలచివేస్తోంది. కోడలు తీసుకొచ్చిన టీ త్రాగకుండా అలాగే ఉండిపోయాడు. కొబ్బరికాయలు వలుస్తోన్న కొడుకు, ఊళ్ళో వాళ్ళెవరో పోతే నీకేంటి, ఏవైందిప్పుడు, అది అందరికీ బాధే, మరైతే ఏంటి చేద్దాం, బెంగ పెట్టుకోకు, టీ తాగు, చల్లారిపోతుంది అన్నాడు. కొడుకు మాటలు పట్టించుకోకుండా ఆలోచనల్లోనే మునిగిపోయాడు. అంతలో ఆ ఊళ్ళో మాంసం కొట్టు నడిపే అబ్దుల్లా, జాలయ్య మామ, నీతో పనిపడొచ్చినాను అన్నాడు. కూర్చో అన్నాడు జాలయ్య పక్కకు జరుగుతూ. ఏంటి అలా విచారంగా ఉన్నావు, భయపడుతున్నావా? అయినా నువ్వే పులివి, పులంటే భయం దేనికి? 2 రోజులుగా మన ఊరు పక్కన అడవి ప్రాంతంలో పులి తిరుగుతోందని ఫారెస్ట్ గార్డు చెప్పింది విని ఆలోచనలో పడినట్టున్నావు అన్నాడు అబ్దుల్లా. నేనే పులినేంటి, మనిషిని. దసరాకు, మీ పీర్ల పండుగకు, మొహరం పండుగకు పులివేషం వేసేవాడిని. నేను మనిషినే, పులిని కాదు అని జాలయ్య కోడల్ని పిలుస్తూ, అబ్దుల్లాకు టీ పట్టుకురా, ఈ టీ చల్లారిపోయింది తల్లి, కొంచెం వేడి చేసి తీసుకురా అంటూ. సరే, ఏంటిలా వచ్చావు అన్నాడు జాలయ్య. పీర్ల పండుగ వస్తోంది కదా, ఈ మొహరంకి నువ్వు వేషం కట్టాలి అన్నాడు అబ్దుల్లా. ఆ మాటలకు టీ కప్పుతో వచ్చిన కోడలు, అన్నా, మామయ్యకు మనసు బాగాలేదు, మొహరం ఇంకా 2 రోజులే కదా, చెయ్యలేడు, ఇంకెవరినైనా చూసుకో అంది. ఏమైంది మామా అన్నాడు అబ్దుల్లా వేడి టీ చప్పరిస్తూ. ఆ మాటలకు జాలయ్య ఏమీ మాట్లాడలేదు. కొడుకు వెంటనే అన్నాడు, రోజూ జీవాలను మేపుకు వెళ్లే మన ఊరి అమ్మాయి గంగ పులివాత పడింది కదా, ఆ విషయం విన్నప్పటి నుంచి మా నాయన దిగులుగా ఉన్నాడు అన్నాడు. ఆ మాటలకు అబ్దుల్లా, అవునులే, సరిగ్గా ముక్కుపచ్చలారని బిడ్డ పులి దాడికి బలయింది. అయినా ఆ పిల్లకేం తెలుసు తాను పులివాత పడతానని. ఇంతకీ నా మాట ఏం చేశావు? ఇంకా 2 రోజులే కదా మొహరం, ఏర్పాట్లు చేసుకోవాలి కదా అన్నాడు అబ్దుల్లా. జాలయ్య అబ్దుల్లా వైపు చూసి, వయసు పైబడింది, ఇది వరకట్లా కాదు, పులివేషం వేసుకుని చాలా రోజులాయే, ఇది మామూలు వేషంలాగా కాదు కదా, ఒళ్ళంతా వార్నిష్ రంగేసుకోవాలి, కర్పూర తైలం పసుపు రంగు పొడి పూసుకోవాలి, ఒంటి నిండా పులిచారలు వేసుకోవాలి, తలకు మాస్క్, మొలకు లంగోటి, నడుముకి బెల్టుకు వెదురు బద్దలతో పులితోక, ఇవన్నీ వేసుకుని ఈ వయసులో గంతులు వేయగలనా అన్నాడు. అవును, మన ఊరు మొత్తానికే కాదు, జిల్లా మొత్తానికి పులి వేషగాడివి నువ్వే. ఇలాంటి జానపద కళలు అంతరించిపోతున్నాయి, కనీసం పండుగల పేర్లు చెప్పైనా ఇలాంటి వేషాలు కట్టాలి అన్నాడు అబ్దుల్లా. ఏమోనయ్యా, నేను ఆ పని చెయ్యలేను, నువ్వెవరినైనా చూసుకో అన్నాడు జాలయ్య. సరే, ఆలోచించు అంటూ అబ్దుల్లా అసంతృప్తిగా అక్కడి నుంచి కదిలాడు. తర్వాతి రోజు ఉదయం జీవాలను మేపుకుని కొండకు బయలుదేరాడు జాలయ్య. భుజాన కర్రకు వేలాడుతోన్న మూట, మధ్యాహ్నం తినడం కోసం కోడలు పెట్టిన పెరుగన్నం, ఆవకాయ. చుట్టుపక్కల డేగలాగా చూస్తూ ముందుకు నడుస్తున్నాడు జాలయ్య. ఒకవైపు పులి భయం, మరోవైపు జీవాలకు మేత దొరక్కపోతే గోల గోల చేస్తాయనే కంగారు. ఇంతలో మోటారు బండి మీద ఫారెస్ట్ గార్డు ఎదురుపడి, పులి తిరుగుతోంది, జాగ్రత్త అన్నాడు. అలా కొండ దాటి కోన దాటి గాలిబండ పక్కనున్న మర్రి చెట్టు దగ్గరకొచ్చాడు. అప్పుడు సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు. ఆకలి, దాహం ఏకకాలంలో కలిగాయి. చెట్టు క్రింద కూలబడి కాసేపు కళ్ళు మూసుకున్నాడు. నీరసంగా అనిపించింది. భోజనం మూట విప్పి సీసాలో నీళ్లతో చేతులు కడుక్కుని 2 ముద్దలు నోట్లో వేసుకునేసరికి గంగ గుర్తొచ్చింది. ఏదో బాధ. రోజు ఇదే సమయంలో
గంగతో పాటు తను భోజనానికి కూర్చునేవాడు. తను తీసుకొచ్చిన భోజనం తనకు పంచేది. తాతయ్య తాతయ్య అంటూ తన వెంట తిరిగేది. 2 రోజుల్లో మనిషి మాయమైపోయింది. తమకు ఏ బంధుత్వం లేకపోయినా గంగ చనిపోవడం తను జీర్ణించుకోలేకపోతున్నాడు. పట్నంలో హాస్టల్లో ఉండి చదువుతోన్న తన మానవరాలి వయసుంటుంది గంగకు. బలవంతంగా 2 ముద్దలు తిని చేతులు కడుక్కొని ఆ చెట్టు కింద నడుం వాల్చాడు. జీవాలు కూడా మర్రి చెట్టు క్రింద సేద తీరుతున్నాయి. అంతలో మోటారు బండి చప్పుడు చేస్తూ అక్కడికొచ్చింది. ఒరే ముసలి పులి అన్న మాటలకు తలెత్తి చూశాడు. ఎదురుగా బండి మీద ఉన్న తమ ఊరి సర్పంచ్ కనకరాజు. అయ్యా చిత్తం అంటూ 2 చేతులు జోడించాడు. పులి తిరుగుతోందట, జాగ్రత్తరా బాబు, జీవాలను వదిలేసి అలా పడుకుండిపోయావేంటి అన్నాడు. ఏదో నీరసంగా ఉంటేనూ అన్నాడు. కనకరాజు బండి మీద నుండి దిగి కొండ పక్కనే ఉన్న తన చెరుకు తోట వైపు దృష్టి సారించాడు. అక్కడున్న కూలీలను పిలిచి వారితో కాసేపు మాట్లాడాడు. సిగరెట్టు వెలిగించి గుప్పు గుప్పుమంటూ వదిలి 2 నిమిషాల్లో కాల్చి పారేసి ఆ పీకను బూటికాలితో నలిపాడు. ఆ తర్వాత మరో 3 సిగరెట్లు సగం కాల్చి క్రింద పడేశాడు. ఏంటి, ఇంతకీ ఈ సంవత్సరం మళ్ళీ పులివేషం వేస్తున్నావా అన్నాడు. లేదు బాబయ్య, వయసు అయిపోయింది కదా అన్నాడు. అందుకే కదా నిన్ను ముసలి పులి అన్నాను అంటూ వెటకారంగా నవ్వుతూ వెళ్ళిపోయాడు కనకరాజు. ఇక మళ్ళీ నిద్రపోవాలనిపించలేదు. జేబులు తడుముకున్నాడు జాలయ్య. బీడీలు తెచ్చుకోవడం మర్చిపోయాడు. నాలుక పీకుతోంది. భోజనమైనా మానేస్తాడు గాని బీడీ తాగకపోతే గుండె చెరువైపోతుంది. ఎదురుగా అంత క్రితం కనకరాజు కాల్చి పారేసిన సిగరెట్ పీకలు కనిపించాయి. చుట్టూ చూశాడు. ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆ సిగరెట్ పీకలు జేబులో వేసుకున్నాడు. శుభ్రంగా తుడిచి అగ్గిపెట్టెతో సిగరెట్ పీక వెలిగించాడు. ఒక్కసారి పొలమారింది. దగ్గొచ్చింది. గుండెల నిండా పొగ పీల్చి వదిలాడు. మా చెట్ట గొప్పగా ఉంది అనుకున్నాడు. జీవాలను లేపాడు. ఏరుకున్న సిగరెట్ పీకల్ని ఆప్యాయంగా తడిమాడు. సాయంత్రం కాల్చేద్దాంలే అనుకుంటూ ముందుకు సాగిపోయాడు. అబ్దుల్లా ఉదయం పూట దుకాణం తెరిచి హలాల్ చేసిన జీవాలను శుభ్రంగా కడిగి వేలాడదీస్తున్నాడు. అప్పుడే వచ్చిన జాలయ్యను చూసి, ఏంటి పెద్దాయనా, మాంసం కావాలా, ఎంత అన్నాడు కత్తి నూరుతూ. మాంసం వద్దుగాని నేను పులివేషం కడతాను, రేపే కదా అని అడిగాడు. అబ్దుల్లా ఆ మాటలకు సంతోషపడుతూ, బహుత్ శుక్రియా మామా, కుర్రాళ్లకు పురమాయించాను గాని మీరు చేస్తే ఆ లెక్క వేరే ఉంటుంది. మా కుర్రాళ్ళు కూడా పులివేషాలు వేసుకుని మీ వెనకొస్తారు, ఇక మీరు ఇరగదీయండి అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు. జాలయ్య పెద్ద పెద్ద అంగలేసుకుంటూ అక్కడి నుంచి కదిలాడు. 2వ రోజే పీర్ల పండుగ. ఆ ఊళ్ళో మహమ్మదీయ సోదరులతో పాటు హిందువులు కలిపి జరుపుకుంటారు. ధర్మయుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు గుర్తుగా చెయ్యి ఆకారం కలిగిన రూపాలను తయారు చేసి వాటిని అలంకరించి ఊరేగిస్తారు. వాటికే పీర్లు అని పేరు. పీరు అంటే మహాత్ముడు, ధర్మపాలకుడని అర్థం. ఆ రోజు సాయంత్రం నుంచే దర్గా వీధి నుంచి పీర్ల ఊరేగింపు బయలుదేరింది. పెద్ద పులి వేషంలో ఉన్న జాలయ్య పల్టీలు కొడుతూ ముందుకు నడుస్తున్నాడు. వెనక ఉన్న మిగతా పులి వేషధారులైన పిల్లలు అతని వెనక పరిగెడుతున్నారు. 2 డప్పులతో వాయిద్యకారులు చప్పుడు చేస్తుంటే దానికి తగ్గట్టు జాలయ్య నాట్యం చేస్తూ ముందుకు కదులుతున్నాడు. ఆ మార్గ మధ్యంలో 2 పులివేషాలు వేసుకున్న వాళ్ళు యుద్ధం చేస్తున్నట్టుగా అభినయం చూసేవాళ్లకి మరింత భయం కలిగిస్తోంది. జాలయ్య ఎగిరెగిరి గంతులేస్తున్నాడు. తొడకొడుతూ అరుపులతో ముందుకు కదులుతున్నాడు. వేటగాడు వేషం వేసిన మరో వ్యక్తి జాలయ్యను తరుముతున్నాడు. జాలయ్య ఆ వేటగాడిపై పంజా విసురుతున్నట్టు చేస్తున్న అభినయానికి ఆ జనసందోహం, చప్పట్లు, డప్పు వాయిద్య కళాకారుల విన్యాసం, వీటితో ఆ ఊళ్ళో అర్ధరాత్రి వరకు సందడి సందడిగా గడిచింది. ఆ రోజు రాత్రి 1 గంట దాటింది. జాలయ్య కోసం అతడి కొడుకు, కోడలు గుమ్మం ముందు నిలబడి ఎదురు చూస్తున్నారు. ఎక్కడికి పోయాడు మా నాయన, మందు తాగేసి పడుకుని పోయాడేమో అన్నాడు భార్యతో. అబ్దుల్లా ఇంట్లోనే కదా భోజనం, చూసిరండి అంది భార్య. టార్చ్ లైట్ పట్టుకుని ముందుకు కదిలాడు కొడుకు. అబ్దుల్లా ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆ ఇంట్లో దీపాలన్నీ వెలుగుతున్నాయి. మొహరం పండుగకొచ్చిన బంధువులతో అంతా హడావిడిగా ఉంది. జాలయ్య కొడుకు, మా నాయనున్నాడా అన్నాడు. ఎప్పుడో వెళ్ళిపోయాడు, భోజనం కూడా చెయ్యలేదు. ఈ వేషంతో ఏం తింటాను,
ఇంటికెళ్ళిపోతానన్నాడు చెప్పాడు అబ్దుల్లా. ఆ మాటలకు భయము ఆశ్చర్యము రెండూ కలిగాయి జాలయ్య కొడుక్కి. ఇంకా రాలేదా? అప్పుడే వెళ్ళి గంటయింది చెప్పాడు అబ్దుల్లా. లేదు భాయ్, ముసలోడు ఎక్కడ పడిపోయాడో అనుకుంటూ గబగబా ముందుకు కదిలాడు. నేను వస్తాను పద అన్నాడు అబ్దుల్లా. ఇద్దరూ ఆ ఊళ్ళోని చెట్టు పుట్ట కోనేరుగట్టు అన్నీ గాలిస్తూ అడవి దగ్గర ఆగిపోయారు. జాలయ్య కొడుకన్నాడు, మా నాయన అడవిలోకి వెళ్ళడు, ఎవరింట్లోనో పడుకుండిపోయాడేమో. మనం ఈ రాత్రి అడవిలోకి వెళ్ళడం ప్రమాదం, వద్దులే, పైగా పులి తిరుగుతోంది కదా అన్నాడు జాలయ్య కొడుకు. సరే, కంగారు పడకు అంటూ భుజం తట్టి అబ్దుల్లా అక్కడి నుంచి కదిలాడు. జాలయ్య కొడుకు ఇంటికి వచ్చినా అతనికి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఉదయం లేచేసరికి ఊళ్ళో కలకలం. ఊరి సర్పంచ్ కనకరాజును పులి తరిమిందని, గట్టిగా పంజా విసరడంతో కొండమీద నుంచి జారి లోయలో పడ్డాడని తెల్లవారే జీవాలను మేపుకు తీసుకెళ్లిన గొర్రెల కాపర్లు చెప్పడం ప్రారంభించారు. ఆ విషయం తెలిసి గుండె గుభేల్మంది జాలయ్య కొడుక్కి. గబగబా రచ్చబండ దగ్గరకు పరిగెత్తాడు. అక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, గార్డులు కనిపించారు. గొర్రెల్ని కాసే కుర్రాళ్ల దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. పులి కనకరాజును తరమడం స్వయంగా చూశానని, చీకటైనా పులి స్పష్టంగా కనిపించిందని చెప్పాడా కుర్రాడు. ఇంకో కుర్రాడు కూడా, అవును సార్, పులి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ చెరుకు తోట దగ్గర సిగరెట్ కాలుస్తోన్న కనకరాజు మీద కురికింది, బరబరా లాక్కుపోయింది అన్నాడు. ఫారెస్ట్ గార్డు మైకులో మరోసారి హెచ్చరిక చేశాడు అందరికీ. పులి ఇప్పటికే జీవాలు మేపే అమ్మాయిని పొట్టన పెట్టుకుంది, మరిప్పుడు సర్పంచ్ కనకరాజు, ఊళ్ళో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి చెప్పాడు. జాలయ్య కొడుకు మరింత బెంగపడ్డాడు. తన తండ్రిని కూడా పులి వేసేసిందా అనుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం లోయలో చచ్చిపడి ఉన్న కనకరాజు శవాన్ని ఫారెస్ట్ గార్డులు కనకరాజు కుటుంబానికి అప్పగించారు. పోస్టుమార్టం తర్వాత రోజు ఉదయమే కనకరాజుకి దహన సంస్కారం జరిగింది. రెండో రోజు రాత్రి జాలయ్య ఇంటికి తిరిగొచ్చాడు. పులివేషంతో వెళ్ళినవాడు మామూలుగా వచ్చేశాడు. ఎవరితో ఏమీ మాట్లాడకుండా మంచం ఎక్కి ముసుగు తన్నాడు. జాలయ్య కోడలు లేపి భోజనం పెట్టింది. మళ్ళీ నిద్రపోయాడు. రోజులు గడుస్తున్నాయి. ఫారెస్ట్ గార్డులు అడవిలో అంగుళం అంగుళం తనిఖీ చేశారు. పులి ఆచూకీ ఎక్కడా కనబడలేదు. పులి సంగతి మరిచిపోయారు. అయితే ఊళ్ళో గుసగుసలు మొదలయ్యాయి. నలుగురు చేరితే వచ్చే చర్చ పులి మీదకి వెళ్ళిపోతుంది. అసలు పులి లేదు, గిలి లేదు, అదిగో పులి అంటే ఇదిగో తోక అనే లోకం అన్నారు కొందరు. మరైతే జీవాలను మేపే అమ్మాయిని ఏ పులి పొట్టన పెట్టుకుంది? సర్పంచ్ కనకరాజుని పులిమి తరుముకు వెళ్తే పంజా విసిరితే కొండ మీద నుంచి జారి లోయలో పడ్డాడు కదా, ఇది స్వయంగా జీవాలను కాసే కుర్రవాళ్లే చెప్పారు. ఇలా ఈ చర్చలు జరుగుతున్న సమయంలో వాళ్ల మాటలు విన్న జాలయ్య మౌనంగా అక్కడి నుంచి కదిలాడు. ఆ రోజు కనకరాజును తాను కలిసిన విషయం గుర్తుకొచ్చింది. కనకరాజు కాల్చి పారేసిన సిగరెట్ పీకలు జేబులో వేసుకున్నాడు. ముందుకు నడిచాడు. కనకరాజు చెరుకు తోట పక్కన చింత చెట్టు. అక్కడ గొర్రెల కాపరులు గుసగుసగా మాట్లాడుకుంటోన్న మాటలు వినిపించాయి. చెట్టు చాటున నక్కి విన్నాడు. ఆ మాటలకు జాలయ్య గుండెలు గుబగుబలాడాయి. రక్తం పొంగుకొచ్చింది. చేతులు బిగుసుకున్నాయి. పులి దెబ్బకు గంగ చనిపోయిన ప్రదేశం దగ్గర ఆగాడు జాలయ్య. ఆ చింత చెట్టు పక్కన కాల్చి పారేసిన సిగరెట్ పీకలు, అప్పుడే పగిలిన గాజులు. గంగను ఏ పులి పొట్టన పెట్టుకుందో అర్థమైపోయింది జాలయ్యకు. అంతే, తరువాతి రోజే జాలయ్య పులివేషం కట్టాడు. ఊళ్ళో కొంతమందికి అనుమానాలున్నాయి. గంగ మరణం మిస్టరీగానే ఉంది. ఆమెను మట్టు పెట్టిన పులి గురించి కొంతమందికి తెలిసినా సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు. ఆ సాక్ష్యం భయం వల్ల చెప్పలేకపోయారు. వాళ్లే గంగను మట్టుపెట్టిన పులిని కబళించిన మరో పులి ఎవరో తెలిసినా దానికి సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రాలేదు. దానికి కారణం ఆనందం. సినిమాలో హీరో విలన్ చేతిలో చనిపోతే వచ్చేలాంటి ఆనందం. మృగం మనిషిని చంపితే అది క్రూరత్వం. అదే మనిషి మృగాన్ని చంపితే శూరత్వం. మరి మృగంలా మారిన మనిషిని మరో మనిషి చంపితే దానికి శిక్ష. ఒక మృగంలాంటి మనిషిని వేటాడినందుకు ఆ విషయం తెలిసిన వాళ్ళు మనసులోనే దాన్ని దాచుకున్నారు. జరుగుతోన్న తతంగమంతా నిర్లిప్తంగా నిరాసక్తంగా చూస్తోన్న ప్రకృతి. ఆ అడవి, కొండ, కోన, గంగను కబళించింది ఎవరో, కనకరాజుని ఏ పులి మాటు వేసి మట్టు పెట్టిందో నిశ్శబ్దంగా చూసిన
నోరు విప్పలేని సాక్షులు. రోజులు గడుస్తున్నాయి. జాలయ్య మళ్లీ పులివేషం కట్టలేదు. ఆ సంవత్సరం రాష్ట్ర రిపబ్లిక్ ఉత్సవాల్లో కొన్ని సంవత్సరాలుగా పులివేషం కడుతూ జానపద కళను బతికిస్తోన్న జాలయ్యను ప్రభుత్వం గుర్తించి సన్మానించింది. మరో సంవత్సరం తర్వాత ఆ ఊళ్ళో జీవాలు మేతకు తీసుకెళ్తోన్న అమ్మాయిని ఒకడు బలాత్కరించాడు. అప్పుడే అదిగో పులి అంటూ మళ్ళీ ఆ ఊళ్ళో వార్తలు దావానలంలా వ్యాపించాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ పులివేషం కట్టాడు జాలయ్య. విన్నారు కదండి, అదిగో పులి, డాక్టర్ ఎం సుగుణరావు గారి కథ. మరి కథ మీద, ఆడియో మీద యథాప్రకారం కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదూ. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.